అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి వ్లాగ్స్. ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే మీ జీవితాన్ని మార్చేసే ఒక మంచి పరిహారం అయితే మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నానండి. అది ఏంటి అనంటే యాలకులతో ఒక చిన్న పరిహారం చెప్పబోతున్నాను. యాలకులతో ఒకటి, నల్ల మిరియాలతో ఒకటి, నేను రెండైతే ఈ వీడియోలో చెప్తానండి. రెండు కూడా మీకు ధనాన్ని పెంచేవే, లక్ష్మీ కటాక్షం కలిగించే పరిహారాలు అన్నమాట. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది. నమ్మకంతో చేయండి ఫ్రెండ్స్, మీకు ఖచ్చితంగా ఆ నమ్మకమే మిమ్మల్ని గెలిపిస్తుంది అన్నమాట, మంచి ఫలితం కలిగేలా చేస్తుంది. ఇక మరి మనం ఈ పరిహారం ఎప్పుడు చేయాలి యాలకులతో అంటే శనివారం రోజు అండి. అంటే శనివారం రోజు పొద్దున కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా మీరు ఈ పరిహారం చేసుకోవచ్చు. వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన రోజు కూడా ఆ రోజు. నేను చిన్న సజెషన్ ఏంటంటే ఫ్రెండ్స్, ఆ రోజు మీరు 7 పిండి దీపాలను వెలిగించి ఆ 7 కొండల వాడికి దీపం పెట్టినట్లయితే మీకు 7 ఏళ్ల శని కూడా వెంటనే తొలగిపోతుంది అన్నమాట. ఇక మరి ఆ రోజు మనం చేయాల్సిన యాలకులతో పరిహారం ఏంటి అంటే 27 యాలకులు తీసుకోవాలండి. ఖచ్చితంగా లెక్క అనేది సమానంగా ఉండాలండి. ఎందుకు 20 అంటే 2 + 7 9 కదండి. 9 నవగ్రహాలతో కూడుకున్నంత శక్తి అయితే ఉంటుందన్నమాట 9 అనే నెంబర్కి. అలా 27 యాలకుల్ని తీసుకోవాలి. మంచివే తీసుకోవాలి, ఎక్కడ విరిగిపోయినవి చినిగిపోయినవి ఉండకూడదండి. అలా మంచివి 27 యాలకులు తీసుకొని ఒక 10 సెకండ్ల పాటు పసుపు నీళ్ళలో, అంటే ఒక బౌల్లో కొంచెం పసుపు వేసి వాటర్ వేసేసి ఒక 10 సెకండ్లు ఆ పసుపు నీళ్ళలో ఉంచి వెంటనే తీసేసి ఆ యాలకుల్ని 27 యాలకులు ఒక మాల్లా కుట్టి లక్ష్మీదేవి ఫోటో కానీ విగ్రహానికి కానీ వేయాలండి. లేదంటే వారాహి అమ్మవారి ఫోటో కానీ విగ్రహానికి కూడా వేయచ్చు అన్నమాట. అలా వేసిన తర్వాత మీరు అంతే ఫ్రెండ్స్, వేసి సాంబ్రాణి ధూపం వేసుకొని పూజ మీకు నచ్చినట్టు లక్ష్మీ అష్టోత్తరం చదువుకొని మీరు అమ్మవారికి అనేది పూజ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఇక మరి ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మీ అందరికీ కూడా తెలుసు కదండి, యాలకులకి లక్ష్మీదేవిని ఆకర్షించే శక్తి అనేది ఎంతో ఎక్కువ ఉంటుంది. పసుపు కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైనవండి. చాలా పరిశుభ్రంగా చేస్తున్న పూజ కాబట్టి ఇది మీకు తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం అయితే కలుగుతుంది. ఇక ఇలా చేసిన ఆ మాల్ని మీరు మరుసటి రోజు అంటే ఆదివారం రోజైనా కానీ, లేదంటే 3 రోజుల తర్వాత అయినా తీసేసి ఏదైనా పచ్చని చెట్టు మీదైనా వేసేసి ఇచ్చండి, ఇంతేను. ఇక ఇలా అయితే చేసి చూడండి ఫ్రెండ్స్, తప్పకుండా మీకు లక్ష్మీదేవి కటాక్షం అయితే కలుగుతుంది అన్నమాట. ఇక మిరియాలతో పరిహారం ఏంటి అంటే 9 నల్ల మిరియాలు తీసుకోవాలండి. ఇలా 9 నల్ల మిరియాలు తీసుకొని మిరియాల పరిహారం మాత్రం అమావాస్య రోజు చేయాలండి, ఇది మర్చిపోవద్దు. 9 అమావాస్యలు చేయాలన్నమాట. అది ఏ వారమైనా రావచ్చు, కానీ అమావాస్య రోజే చేయాలి, ఇంకెప్పుడు కాదు. 9 అమావాస్యలకి అయితే చేయాలి. అంటే ఫస్ట్ అమావాస్యకి 9 నల్ల మిరియాలు తీసుకొని ఒక పసుపు గుడ్డలో 9 నల్ల మిరియాలని మూట కట్టేసి ఆ మూటని ఎక్కడ పెట్టాలంటే ఆ మూట కట్టిన తర్వాత సాంబ్రాణి వేసి ఆ మూటని మీ ఇంటి గుమ్మం ఉంటుంది కదండి, గుమ్మం ఎదురుగా కాకుండా పక్కనే ఏదైనా సీల కానీ ఏదైనా కమ్మి ఏదైనా ఉన్నా కానీ అక్కడ తగిలించేయండి ఫ్రెండ్స్. ఇలా 9 అమావాస్యలు అయితే మీరు చేయాలి. ఇలా 9 అమావాస్యలు అయిన తర్వాత మీకు 9 మూటలు అయితే ఉంటాయన్నమాట. అలా తర్వాత ఆ 9 మూటలు మీరు ఏం చేయాలంటే 9వ అమావాస్య రోజు ఆ 9 మూటలు అనేది విప్పి ఆ మిరియాలన్నీ మొత్తం మీ చేతిలో పెట్టుకోండి ఫ్రెండ్స్. తీసుకొని ఆ గుడ్లు 9 గుడ్లు ఉంటాయి కదా, అవి ఒకదానిలో ఒకటి వేసేసి ఆ మొత్తం మిరియాలు అందులో వేసేసి దాన్ని ముడుపులాగా అయితే కట్టేయాలండి. అలా కట్టిన ఆ ముడుపుని ఏం చేయాలని అంటే ఎవరు తొక్కని ప్లేస్లో పడేయండి. లేదు మాకు వీలుగా చెట్లు ఉన్నప్పుడు రావి చెట్టు కానీ మర్రి చెట్టు కానీ కట్టింది ఫ్రెండ్స్, అంతేను. ఇలా చేసి చూడండి, మీకు ఖచ్చితంగా మంచి ఫలితం అయితే కలుగుతుంది ఫ్రెండ్స్. లక్ష్మీదేవి అనుగ్రహం అయితే కలుగుతుంది అన్నమాట. నమ్మకంతో ఇలా 9 అవి ఉంటాయి కదండి అమావాస్యలు. ఇక లక్ష్మీదేవి అమ్మవారికి యాలకులతో మాల ఈ విధంగా అయితే చేయండి ఫ్రెండ్స్, మీకు ఖచ్చితంగా మంచి ఫలితం అయితే కలుగుతుంది. కలగాలి అని నేను కూడా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇక ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.